తిరిగి వార్తలకు స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తాడిపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువాయగూడెంలోని మధ్య ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన తనయులు బొలిశెట్టి రాజేష్ దంపతులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధిలో బొలిశెట్టి శ్రీనివాస్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని మధ్య ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, బాబు జగజీవన ఆశయాన్ని సాధించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం యాగలపల్లి ఫ్లైఓవర్ దిగువన నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజీవన విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగజీవన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ జగజీవనరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. జగజీవనరావు అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన రాజకీయ సామాజిక యోధుడిని కొనియాడారు. దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పాటుపడ్డారని, నేటి యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాసిం, జనసేన సీనియర్ నాయకులు పైబోయిన వెంకటరామయ్య, బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఈతకోట తాతాజీ, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమేశ్వరరావు, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమొగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇద్దరు ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు, అదేవిధంగా దాన్ని ప్రోత్సహించిన మా సభాధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు కాశీ గారికి, ఈ సమావేశాన్ని విచ్చేసిన మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారికి, తమ్ముడు నరసింహ సోమేశ్వరరావు గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ, 24 ప్రజలందరికీ, పట్టణం నుంచి వచ్చినటువంటి మరి జగజ్జీవనరావు గారి అభిమానులందరికీ కూడా నా పేరు పేరున నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా మరి మా కళండి ఇక్కడ జగజ్జీవనరావు విగ్రహం పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడం, మరి యువకులందరూ కూడా కష్టపడి విగ్రహం ఏర్పాటు చేయడం, వాళ్ళ కళను నెరవేర్చుకోవడం జరిగింది. మరి ఆయన బీహార్ లో జన్మించినప్పుడు కూడా భారతదేశంలో అన్ని చోట్ల కూడా బాబు జగజ్జీవనరావు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణలు కానీ, మరి ఆయన ఆ రోజు రక్షణ మంత్రిగా ఉండగా మనం తీసుకొచ్చిన విజయాన్ని కానీ, ఆయన ఆహార శాఖ భద్రత మంత్రిగా ఉండగా ఎఫ్సీఆర్ తీసుకొచ్చిన ఉదాహరణ కానీ. వాండ్ర గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ సంపూర్ణ ఆరోగ్యం సిరి సంపదతో తులదూకుతూ నిండు నూరేళ్లు జీవించాలని తాను కోరుకుంటున్నానని శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు అన్నారు. వాండ్రం గ్రామంలో సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ పద్మావతి దంపతుల షష్ఠి పూర్తి వేడుకలు శనివారం వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త దూరంపూడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రగతికి దాసరి వెంకటకృష్ణ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ స్వరూపశ్యాం, గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ, ఏడంగి సుజాత యేసు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్య బ్రహ్మారెడ్డి, జేవిటి నాయుడు, చిన్నారావు, తీర్థరం నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. ఆకువీడు శ్రావణి జ్యువెలర్స్ లో 2 మహిళలు నగల కోసం వచ్చి షాప్ యజమాని మోసం చేశారు. నగల కోసం ఆరా తీసిన వారు వివిధ ఆభరణాలను జ్యువెలర్స్ ఉద్యోగి గఫూర్ చూపిస్తుండగా వాటిని పరిశీలిస్తుండగా నటిస్తూ వాటి స్థానంలో నకిలీ పెట్టి బంగారు వస్తువును పట్టుకుపోయారు. దుకాణ ఉద్యోగి అనుమానంతో బాక్సులను పరిశీలించగా నకిలీగా గుర్తించి లబోదిబ్బమన్నాడు. దొంగిలించిన బంగారం విలువ 2,40,000 ఉంటుందని షాపు యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం ముక్కమల్లో గల మహాశక్తి పీఠంలో వారాహి నవరాత్రి దీక్ష కార్యక్రమాన్ని శ్రీధర స్వామీజీ ప్రారంభించారు. షట్కాల అర్చన, షట్కాల హోమం, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించారు. పీఠంలో గల బాలనాగ త్రిపుర సుందరి స్వప్న సాక్షాత్కార మహాపర్వదినం సందర్భంగా నవరాత్రి దీక్ష మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు పంచమహాకాళిక మహాదీక్షను పీఠంలో నిర్వహిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం పేపర్ మిల్ సమీపంలో 45వ వార్డు R&B వర్క్షాప్ వద్ద స్థలంలో ఉన్న వాంబే గృహ సముదాయంలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు.
పెంపుడు జంతువుల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఏరియా పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో స్థానిక పశు వైద్య శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధకంగా దిశగా జిల్లాలో మండల స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 నివారణ నిషేధం పరిహారంపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగికాలతో కూడిన ప్రవర్తన ప్రతికూలమైన లేదా భయపెట్టే పని వాతావరణాన్ని సృష్టించడాన్ని ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ పాలసీ విధానంలో జవాబుదారీతనం కలిగి మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఆ మేరకు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధి విధానాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఉచిత ఇసుక పాలసీపై విజయవాడ నుండి దృశ్య శ్రవణ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సమర్థవంతంగా పంపిణీ చేయడం ద్వారా 99.08% మందికి అందించడం అభినందనీయమని అన్నారు. రాబోయే నెల నుంచి మరింత సమర్థవంతంగా పంపిణీ కోసం ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఇసుక పాలసీ విధి విధానాలను జిల్లా స్థాయి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరంలో చైర్మన్, జిల్లా జడ్జి ఇన్ఛార్జి 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారుల సమన్వయంతో రాజమహేంద్రవరానికి చెందిన న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండల పరిషత్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి, ఎంపీడీఓ వెంకటరమణ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కార్యాలయంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మండల సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. దోపిడీ మొత్తాన్ని రికవరీ చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. తహసీల్దార్ రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు బొప్ప సుధా, తాత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.